ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజుల కాలం అయింది. ఈ నెల రోజుల కాలంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని, సహజ వనరుల దోపిడీని ప్రజలకు తెలియజెప్పే విధంగానే వరుస క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతూ వస్తాం. అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే మొదటిగా రాష్ట్రంలో భూ కబ్జాలు, భూ ఆక్రమణదారులు దాదాపు 1,75,000 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. అందులో దాదాపు ఒక 36,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినారు. అంతేకాకుండా ఇళ్ల పట్టాల పేరు మీద ఒక కుంభకోణానికి తెరలేపినారు. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద చేసినటువంటి కుంభకోణం దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయనటువంటి ల్యాండ్ టైటిలింగ్ విధానం అనేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. అందుకు కదిరి సబ్ రిజిస్ట్రార్ కూడా ల్యాండ్ టైటిలింగ్ అమలు చేయాలని చెప్పేసి నోటిఫై కూడా చేసింది కదిరి సబ్ రిజిస్ట్రార్. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసింది. కానీ వాళ్ళ దురాలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాళ్ళు చేసినటువంటి భూ ఆక్రమణలు, అక్రమ మార్గాల్లో చేసినటువంటి భూ ఆక్రమణల్ని సక్రమంగా చేసుకోవాలనే ఆలోచనతోనే అసలు వ్యవస్థలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించేసి భూములు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినారు. ఒక రాక్షస ఆలోచన. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే సహజ వనరులు ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరు మీద భూములు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులే తక్కువ ధరలకు కొంటారు, దాని ప్రభుత్వానికి ఎక్కువ ధరలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. దాదాపు దీని పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేసినారు, ఇళ్ల పట్టాల పేరు మీద దోపిడీ చేసినారు, ప్రతి నయా పైసాను కూడా ఈ ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద వసూళ్లకు పాల్పడినటువంటి నాయకుల నుంచి ప్రతి నయా పైసా కూడా వసూలు చేసి రాష్ట్ర ఖజానాకి జమ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూముల్ని, తిరుపతి రేణిగుంట మండలంలో భూముల్ని, పుంగనూరులో దాదాపు 982 ఎకరాలను కూడా కొట్టేసినారు. దసపల్లా భూములు కొట్టేసి ఇల్లు కూడా కట్టుకున్నారు. చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విచారణ ఈ ప్రభుత్వం చేపట్టింది. 13,800 ఎకరాల ఆవ భూముల్ని వైసీపీ నేతలకు దారాదత్తం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి దొరుకుతుంది. తక్కువ ధరకు 40,000 ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునే వాటిలో భవనాలు కట్టుకున్నారు. ఋషికొండలో అయితే దాదాపు 500 కోట్ల ప్రజాధనంతో ఒక ప్యాలెస్ కట్టుకొని అది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ప్రజలు చూసేటువంటి భాగ్యం కలిగింది. లేకపోతే దాన్ని చూసేటువంటి భాగ్యం కూడా లేదు. ఈరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. స్నైపర్లు కూడా బయట నుంచి ఏమి చేయకుండాన్నట్లు ఒక దుర్భేద్యమైనటువంటి కోటని కనీసం ఫొటోస్ తీయాలంటే కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లోనే ఆయన కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నారంటే ఆయన ఆలోచన విధానము ఏమాత్రము నార్త్ కొరియా కుంకేం తగ్గలేదు. నియంతృత్వమైనటువంటి పోకడ. వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం దాదాపు ప్రతి జిల్లాలో కూడా 2 ఎకరాల 33 ఏళ్ల లీజు, దాదాపు 300 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసినట్టు. ఋషికొండలో చేసిన దానికి మళ్ళా 13 కోట్ల ప్రచార ఆర్పాటం. కొండలైతే మన నియోజకవర్గంలో చూసిన కమతంపల్లి కొండ
పిండైపోయింది, నల్లజరువులో కొండ పిండైపోయింది. మట్టి వ్యాపారస్తులు అయితే పెద్ద ఎత్తున సహజ వనరులైనటువంటి కొండల్ని కూడా మట్టు పెట్టేసి ముందు కొట్టేసి దాంతో కూడా డబ్బు దోచుకున్నటువంటి వైనం దాదాపు సభ్య సమాజం అందరూ కూడా ఆలోచన చేసుకునే విధంగా నడిచింది.